జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఊరి జనాలందరినీ డబ్బులతో కొనేశారా? అంతా కలిసి దేవాంష్కి వేయాల్సిన శిక్ష నా కొడుకు వేయాలని చూస్తున్నారా? మీ నీతిని న్యాయాన్ని అమ్ముకున్నారా? మర్యాదగా మాట్లాడండి అమ్మా. నీతిని న్యాయాన్ని అమ్ముకునే వాళ్ళమే అయితే మమ్మల్ని ఇన్నాళ్ళు దేవుడిలా చూసుకున్నా దేవాంశ్ బాబుని శిక్షించడానికి సిద్ధపడం. మరి ఇప్పుడు మీరు చేస్తుందండి దేవాంశ్ ఇచ్చే డబ్బు కాసుపడి మాట మారుస్తున్నారు కదా? లేకపోతే ఏ సంబంధం లేని నన్ను దోషి అంటున్నారేంటి? సంబంధం ఉంది వాలి. ఇదంతా చేసింది నువ్వే. నీ భాగవతమంతా ఇక్కడ బ్రాడ్కాస్ట్ అయిపోయిందిరా. అక్కడ నువ్వు చేశానని నాతో చెప్పిందంతా ఇక్కడ అందరూ లైవ్లో చూసేశారు. దొరికిపోయావాలి. ఇక నీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నోరు మొయ్యరా. ఇంకొక్క మాట మాట్లాడినా నాలుక చీరేస్తాను. అది కాదు బ్రదరు. ఏం మాట్లాడుతుంది ఊర్మిళ? నేనేదో తప్పు చేశానంటుందండి. అసలు నేను చెప్పడం ఏంటి? నువ్వు చెప్పింది నువ్వే మర్చిపోతేలా? ఒకసారి చూస్తావా? ఏం చెప్పావు, ఎలా చెప్పావు? ఇందాక అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆధారంగా ఉంటుంది కదా అని దీన్ని రికార్డ్ కూడా చేశాను. స్పృహ లేకుండా పడి ఉన్న దేవాంశుని ఆ రాజ్యలక్ష్మి పక్కన పడేశాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. ఇప్పటికైనా అర్థమైందా? ఆ రోజు చీకట్లో నా బావ గొంతులా వాలి మాట్లాడి రాజలక్ష్మిని పాడు చేశాడు. తప్పు చేసింది వాడు. నా బావ నిర్దోషి. అది జరిగింది. ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకుంటావా? ఎంత బాగా అందంగా చెప్పావు చూడు. మతి లేకుండా పడిన దేవాంశుని ఆ రాజ్యలక్ష్మి పక్కన పడేశాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. అది చేసింది నేనే. కర్త కర్మ క్రియ అన్నీ నేనే. తప్పలేదత్తయ్యా. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా. అలాగే మోసాన్ని మోసంతోనే బయటపెట్టాలి. అదే నేను చేశాను. ఇంత ద్రోహం చేయడానికి అసలు నీకు మనసెలా వచ్చిందిరా? నీ బుద్ధి తెలిసినా కుటుంబం అంతా కలిసి ఉండాలని నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చినందుకు నా ఇంటి దీపాన్నే ఆర్పేయాలని చూస్తావా? ఇంకా వీడితో మాట్లాడి కౌసల్య. పాపాత్ముడా, ఎంత నీచాన్ని కొడిగట్టేవరా? నా పట్ల తప్పు చేసిన వాడితో నా మెడలో తాళి కట్టిస్తానని వైదేహి అమ్మగారు కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి మాటిచ్చారు. మీ బిడ్డ క్షేమంగా ఉండాలి. అందుకే మీరిచ్చిన మాట ప్రకారం ఇతనితో నా మెడలో తాళి కట్టించండి. వద్దు, నేను ఒప్పుకోను. ఇది నా కోడలు కావడం ఏంటి? నేను అస్సలు ఒప్పుకోను. స్వాహ. అసలు రాజ్యలక్ష్మి నీ కొడుకు మీద దయ తలిచింది. అది గుర్తుపెట్టుకో. ఉరి తీయమనొక్క మాట చెప్తే ఈ పాటికి నీ కొడుకు ఊరి కొయ్యకి వేలాడుతుండేవాడు. అయినా నీ కొడుకు ఒక ఆడపిల్లని పాడు చేయడానికి ఒప్పుకున్నదానివి. అదే ఆడపిల్ల కోడలవుతుంటే
ఒప్పుకోలేవా? నోరు మూసుకొని ఒప్పుకో, లేదంటే నీ నోరు పడిపోయేలా కొడుకు శవం దగ్గర ఏడవలసి వస్తుంది. అమ్మా రాజలక్ష్మి, భర్త అనేవాడు భార్యకు నీడనిచ్చేవాడు కావాలమ్మా. నువ్వు పడగ నీడను కోరుకుంటున్నావు, వాడు ఎప్పుడైనా కాటేస్తాడమ్మా. ఆ భయం నీకు అక్కర్లేదు రాజయ్య. మేం భరోసా ఇస్తున్నాం. రాజలక్ష్మికి ఏ ఆపద కలగదు. పసుపు తాడి సిద్ధం చేయండి. ఇప్పుడే ఇక్కడే కళ్యాణం జరుగుతుంది. దేవాంశ్, వద్దు దేవాంశ్, నా కొడుకు జీవితాన్ని బలి చేయొద్దు. నోర్మయ్, ఇంకొక్క మాట మాట్లాడితే పిన్నివాని కూడా చూడను. ఎవరి జీవితాన్ని ఎవరు బలి చేశారు? నీ కొడుకు ప్రాణాలతో ఉండడంతో పాటు రాజలక్ష్మి జీవితం బాగుపడుతుంది. అందుకు సంతోషించు. ఇప్పుడు నీకు వేరే దారి లేదు వాలి. తాళి కడితే బ్రతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. ఎందుకమ్మా అంత బ్రతిమలాడతారు? ఈ పెళ్లి జరగడం ఆ బిడ్డ తాతకి ఇష్టం లేదు, ఊరి జనాలకి ఇష్టం లేదు. ఊరికైనా వేలాడదీయండి, విషమైనా ఇవ్వండి. వద్దు, తాళి కడతాడు. చూస్తావేంట్రా వాలి, తాళి కట్టు. అమ్మా, కట్టరా, లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.